నీ లైఫ్ ఎందుకు మారడం లేదు తెలుసా? నువ్వు చాలా వీడియోస్ చూస్తున్నావు, చాలా ప్లాన్స్ చేస్తావు, కానీ యాక్షన్ తీసుకోవడం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంది, ఐడియాస్ ఉన్నాయి, కానీ ఒకటి లేదు: డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోతే నీ లైఫ్ ఎప్పటికీ సేమ్గా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు క్రాంతి టాక్స్. ఈ వీడియో క్యాజువల్ కాదు. ఈ వీడియో నీ లైఫ్ చేంజ్ చేసే వీడియో. ఈ వీడియో పూర్తిగా చూస్తే నీ థింకింగ్ మారుతుంది, నీ హ్యాబిట్స్ మారుతాయి, నీ లైఫ్ మారుతుంది. డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే చాలామంది రాంగ్గా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు మోటివేషన్ ఉంటేనే పని చేయాలి. కానీ రియాలిటీ ఏంటంటే డిసిప్లిన్ అంటే మూడ్ లేకపోయినా పని చేయటం. నీకు చెయ్యాలని అనిపించకపోయినా, నీ మైండ్ లేటర్ అనుకున్నా, నీ బాడీ నో అన్నా, నువ్వు ఎస్ అనడం, అదే డిసిప్లిన్. సక్సెస్ వచ్చిన వాళ్ళు లక్కీ కాదు, వాళ్ళు డిసిప్లిన్డ్. కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ, అదే సక్సెస్ సీక్రెట్. వై మోస్ట్ పీపుల్ ఫెయిల్? ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఎందుకు 90% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు? డిస్ట్రాక్షన్స్. నీ ఫోన్ నీ బిగ్గెస్ట్ ఎనిమీ. ఒక రీల్, ఇంకో రీల్, టైం పోతుంది, లైఫ్ పోతుంది. కంఫర్ట్ జోన్. నువ్వు ఈజీ లైఫ్ కోరుకుంటున్నావు, కష్టం అవాయిడ్ చేస్తున్నావు. ఓవర్ థింకింగ్. స్టార్ట్ చేయడానికి ముందు 100 సార్లు థింక్ చేస్తున్నావు, కానీ స్టార్ట్ మాత్రం చేయటం లేదు. నో సిస్టమ్. ర్యాండమ్గా పనిచేస్తే రిజల్ట్స్ కూడా ర్యాండమ్ వస్తాయి. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. టెంప్టేషన్స్ చూసి కంట్రోల్ కోల్పోతున్నావు. ఇవి చేంజ్ చేయకపోతే నీ ఫ్యూచర్ కూడా చేంజ్ అవ్వదు. అడ్వాన్స్డ్. 30 డేస్ డిసిప్లిన్ సిస్టమ్. ఫేజ్ 1, రీసెట్ యువర్ లైఫ్. ఇది ఫౌండేషన్ స్టేజ్. నీ లైఫ్ క్లీన్ చేయాలి. వేకప్ సేమ్ టైం, నో ఫోన్. ఫస్ట్ 1 అవర్ రూమ్ క్లీన్, స్మాల్ పని కంప్లీట్. ఇది సింపుల్ అనిపిస్తుంది, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా టఫ్. ఫేజ్ 2, బిల్డ్ స్ట్రెంగ్త్. 11 నుంచి 20 వరకు. ఇప్పుడు నీ లిమిట్స్ పుష్ చేయాలి. 1 నుంచి 2 అవర్స్ డీప్ వర్క్, డైలీ ఎక్సర్సైజ్, జంక్ హ్యాబిట్స్ రిమూవ్, ఫిక్స్డ్ రొటీన్ ఫాలో. ఇక్కడే చాలామంది క్విట్ అవుతారు, ఎందుకంటే ఇది కంఫర్టబుల్ కాదు. ఫేజ్ 3, బికమ్ అన్స్టాపబుల్. డేస్ 21 నుంచి 30 వరకు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. హార్డ్ టాస్క్స్ ఫస్ట్, జీరో ఎక్స్క్యూజెస్, స్ట్రిక్ట్ టైం బ్లాక్స్, డైలీ సెల్ఫ్ రివ్యూ. ఇక్కడికొస్తే నువ్వు నార్మల్ పర్సన్ కాదెనిమోర్. రియల్ టాక్ ప్లస్ మెంటల్ రీప్రోగ్రామింగ్. నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే నీ ఐడెంటిటీ చేంజ్ అవ్వాలి. నువ్వు లేజీ పర్సన్ కాదు, నువ్వు డిసిప్లిన్ పర్సన్ అని బిలీవ్ చేయాలి. ఎవ్రీ డే, ఎవ్రీ యాక్షన్ నువ్వు నీ ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నావు. చిన్న డిసిజన్స్ బిగ్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తాయి. ఎక్స్ట్రా ఎక్స్పాన్షన్ కాంటెంట్. నీ ఫ్రెండ్స్ పార్టీ చేస్తుంటారు, నువ్వు వర్క్ చేస్తే ఇనిషియలీ పెయిన్ఫుల్, కానీ లేటర్ నువ్వే విన్ అవుతావు. నీ మైండ్ ఎప్పుడు ఈజీ ఆప్షన్ చూస్ చేస్తుంది, కానీ డిసిప్లిన్ అంటే హార్డ్ ఆప్షన్ చూస్ చేయడం. ఒకరోజు స్కిప్ చేస్తేస్తే సెకండ్ డే ఈజీ అవుతుంది స్కిప్ చేయడం. అందుకే నో 0 డేస్. నీ ఫ్యూచర్ ఎవరో బిల్డ్ చేయరు, నువ్వే బిల్డ్ చేయాలి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. పర్ఫెక్ట్ టైం లేదు, పర్ఫెక్ట్ మూడ్ లేదు. స్టార్ట్ నౌ. కామెంట్లో ఐ విల్ చేంజ్ అని పెట్టు. ఇది క్రాంతి టాక్స్. రియల్ టాక్, నో ఎక్స్క్యూజెస్.